నిర్మాణం అంటే అదో సుదీర్ఘ ప్రయాణం, భారీ ఖర్చు. రాష్ట్ర వ్యాప్త యంత్రాంగం నిర్మించేందుకు విపరీతమైన ప్రయాస అవసరం. క్యాడర్ బిల్డప్ చేసుకోవాలి. రోజువారీ యాక్టివిటీలకే లక్షల్లో అయిపోతుంది జమా ఖర్చు. నెలకి ఒక్కోసారి కోట్లు దాటిపోతుంది. పవన్ కి ఇది చాలా పెద్ద మైనస్. కావలసినంత భావోద్వేగం ఉన్నా, రాజకీయాల్లోకొచ్చి జనానికి ఏదో చేయాలన్న కసి ఉన్నా పవన్ ఆర్థికంగా అంత సౌండ్ కాదు. ఓ సినిమాకి రికార్డు స్థాయిలో 20 కోట్లు తీసుకోవటం వేరు, ఆయన సినిమాలు 90 కోట్లు వసూలు చేయటం వేరు. పార్టీని నడిపించాలంటే డబ్బు కట్టలు పరచాల్సి ఉంటుంది, దాని మీదే నడవాల్సి ఉంటుంది. కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సాధ్యం? పైగా క్యాడర్ నిర్మాణం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ అంటూ చెప్పుకుంటూ పోతే హమ్మో అనిపించేన్ని మెట్లుంటాయి పార్టీ నిర్మాణంలో. మరి ఇంత వర్క్ ని పవర్ స్టార్ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారా? అన్నయ్య పార్టీని దగ్గర నుంచి చూసిన చరిత్ర, అందులో యువరాజ్యాన్ని కూడా కొన్నాళ్లు ఏలాడు కాబట్టి ఇవేం తెలియని విషయాలు కాదు పవన్ కి. పైగా ప్రజారాజ్యం ఫ్లాప్ కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగిందో పవన్ కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది. అందుకే సమర్థంగా ఓ పార్టీని నడపాలంటే, నిర్మించాలంటే తలబొప్పి కట్టేస్తుంది. ఇంత వ్యయ ప్రయాసలు అవసరమా అంటారు చాలా మంది. ఎలాగూ బీజేపీ రమ్మని పిలుస్తోంది, సాదరంగా ఆహ్వానిస్తోంది, అడుగులకు మడుగులొత్తుతామంటోంది. మీరొస్తే చాలు అన్నట్లుంది బీజేపీ వ్యవహారం. ఊ అంటే చాలు రాష్ట్ర పార్టీ వ్యవహారాలు అప్పగిస్తామనే ఆఫర్ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. అందులోనూ నరేంద్ర మోడీకి పవన్ పై ఉన్న ప్రత్యేక అభిమానం మరోవైపు తూగుతోంది. ఇప్పుడు కమలంతో కలిసేందుకు ఓకే చెబితే చాలు, పవన్ కళ్యాణ్ కి తక్షణమే అందలం దక్కడం ఖాయం. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ వినిపించినప్పుడు కూడా పవన్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. తాను అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసమే అని తప్పుకున్నారు. ఎన్నాళ్ళో ఇలా ఎలాగూ కుదరదు. జనానికి సేవ చేయడం అంటే అధికారంలో ఉన్న వాళ్లను ఎండగడితే అయిపోదు. తానేం చేస్తాడో చెప్పాలి, చెప్పింది చేసి చూపించాలి. అదే విమర్శకులకు సరైన సమాధానం. అందుకు అధికారం తప్పనిసరి, అధికారానికి అందరం ఎక్కించడం తప్పనిసరి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి గద్దెనెక్కాలంటే పార్టీకి ఊపిరుదాల్సిందే. బీజేపీ ఇస్తున్న ఆఫర్ ని కాదనుకుని ఇంకా వెలిగించని సొంత కుంపటిని రాజేసే ప్రయత్నం ఎందుకుంటారు చాలా మంది. అందుకే పవన్ కూడా ఇప్పటి వరకు కాదని చెప్పలేదు, అలాగని అవునని కూడా చెప్పలేదు. కారణం ప్రజారాజ్యం ఫ్లాప్ పార్టీ. పార్టీని నడిపించలేక కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేశారు అన్నయ్య చిరు. ఇప్పుడు తమ్ముడు పవన్ కూడా జనసేనని బీజేపీలో కలిపేస్తే మళ్లీ విమర్శలు చుట్టుముడతాయి. కుటుంబంలో ఎవ్వరూ పార్టీ నడిపించలేరనే నింద మోయాల్సొస్తుంది. బీజేపీలో చేరేందుకు ఇది పవన్ కి ప్రధాన అడ్డంకే. ఈ విమర్శలకు సమాధానం చెప్పేందుకు ముందు సిద్ధపడాలి. మరోవైపు ఇప్పుడు బీజేపీ ఉన్న స్థాయి ఏ నేతనైనా ఊరిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో పాగా వేస్తోంది. ఉనికి తప్ప పార్టీ వ్యవస్థ కూడా కనిపించని హర్యానా లాంటి రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కించుకుంటోంది. జరగబోయే జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లలోనూ కాషాయ జెండా రెపరెపలాడుతుందనే అంచనా. వీటన్నింటికి తోడు ఇప్పుడే అధికారంలోకి వచ్చిన బీజేపీకి తర్వాత ఎన్నికల్లోనూ తిరుగులేదనే టాక్ ఉంది. అంటే 2 దఫాల పాటు కేంద్రంలో వాళ్లదే రాజ్యం, బీజేపీదే హవా అన్నట్లుగా ఉంది రాజకీయ వాతావరణం.
ఇలాంటి సమయంలో స్వయం పాకంతో చేతులు కాల్చుకోవడం దేనికి, రెడీమేడ్ గా ఆఫర్ దొరుకుతున్నప్పుడు అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలా బీజేపీతో జట్టుకు సై అనడమే నయమనే వాళ్లలో చాలా మంది పవన్ చుట్టూనే ఉన్నారు. వీళ్ళు ఇప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మోడీతో ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సలహాలు గుప్పిస్తున్నారు. పవన్ మాత్రం ఇప్పటికీ గుంభనంగానే ఉన్నారు. ఎక్కడైనా ప్రజల కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు తుఫాను సమయాల్లోనూ బయటకొచ్చి మైక్ పట్టుకుంటున్నారు. కమిట్ అయిన సినిమా షూటింగ్లు పూర్తి చేసుకుంటున్నారు. జనసేన పటిష్టపరిచే చర్యలపైన మాట్లాడటం లేదు. అలాగే బీజేపీతో నడిచే సంగతులపైన నోరెత్తటం లేదు. మౌనంగానే తన పని తాను చేసుకుపోతున్నారు. మరి ఈ వ్యవహార శైలి ఎంతవరకు పనికొస్తుందో, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతానికి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకునేంత స్కోప్ ఉంది.